మొట్టమొదట ఆ చెట్టు. ఎందుకనంటే అక్కడ ఆ ప్రాంతానికి అంతటికీ కూడా పరిపాలకులుగా ఉండేవారు ఒక జమీందారు గారు, రాజా ఇనుగంటి వెంకట రామరాయణి బహద్దూరు వారని. ఆయన గోర్స ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుండేవారు. అన్నవరంలో ఆయనకి అత్యంత సన్నిహితుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవారు, ఈరంకి ప్రకాశ్రావు గారు. వాళ్ళిద్దరూ నిద్రపోతుంటే ఒకే రోజు రాత్రి కలలో సత్యనారాయణ స్వామి దర్శనమిచ్చారు. ఇచ్చి ఆయన అన్నారు, నేను ఇక్కడే రత్నగిరి మీద ఉన్నాను, నీవు నన్ను ప్రతిష్ఠ చెయ్యి. ప్రతిష్ఠ చేస్తే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి మీరు వెతికి కరనామ సంవత్సర శ్రావణ శుద్ధ విధియ గురువారం మఖా నక్షత్రంలో నేను మీకు దర్శనమిస్తానన్నారు. ఆయన నిద్ర లేచారు. బహద్దూరు వారు ఏమిటి ఇలాంటి కళ వచ్చిందనుకున్నారు. ప్రకాశ్రావు గారు నిద్ర లేచారు, ఏమిటి ఇలాంటి కళ వచ్చిందనుకున్నారు. బ్రాహ్మణుడు పాపం ఆయన ఏం వెతికిస్తారు, అప్పుడంతా అది చీకటి, వర్షాకాలం, కటిక చీకటి, పాములు క్రూర జంతువులు తిరుగుతూ ఉండేవి. అందుకని ఆయన పరిగెత్తుకుంటూ గోర్స వెళ్ళారు. అయ్యా రాత్రి నాకు కల వచ్చిందండి అని చెప్పారు. నాకు కల వచ్చింది, మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాం అన్నారు. సరే ఇద్దరూ కలిసి కూర్చున్నారు. మీరు యాజులు మేము రాజులం, కలిసి కూర్చోవాలన్నట్లు కూర్చున్నారు. కూర్చుని ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఓహో ఇక్కడ కదా ఉన్నాడన్నారు రత్నగిరిలో, కాబట్టి ఏది రత్నగిరి అని కాసేపు వివరణ తీసుకున్నారు. కొన్ని ఆధారాల చేత నిర్ణయించుకున్నారు. ఇప్పుడు నేను అన్నవరం స్థల పురాణం అంతా ఎక్కడ చెప్పను. నిర్ణయించుకుని ఇద్దరూ కలిసి బయలుదేరి వెళ్ళారు. కటిక చీకటి, వాన, మబ్బులు, కాగడాల వెలుతురుతో వెతుకుతున్నారు. సత్యనారాయణ స్వామి కనపడతాడని. మధ్యాహ్నం అయింది, కనపడలేదు. ఇద్దరికీ ఆకలి. ఇద్దరూ ఓ చెట్టు మొదట్లో కుప్పకూలిపోయారు. చూశారు, హనుమ వెతికి వెతికి ఇంకా కనపడలేదని చతురంగుళమాత్రోపినావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ ఎంకపిర్న జగాయ సహా. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా వెతికాను, సీతమ్మ కనపడలేదని. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అంటే అమ్మవారు కనపడిందే. అలా మేము వెతికితే నువ్వు కనపడతావా తండ్రి? నువ్వు అనుగ్రహించి మాకు కనపడాలి. నువ్వు కదూ అనుగ్రహించి మాకు స్వప్నంలో చెప్పిన వాడివి. అటువంటి వాడివి కనపడకపోతే ఎలా నీరసపడిపోయాం, ఇద్దరం పడిపోయాం. తండ్రి కనపడు అని చేతులు 2 వెనక్కి పెట్టుకుని ఇలా కూర్చున్నారు. ఒక్కసారి గాలేసి చెట్టు కొమ్మలు కదిలాయి. కదిలేసరికి సూర్యకిరణములు అప్పుడే మబ్బుల్లోంచి తొలగి ఆ కిరణములు చెట్టు మొదట్లో పడ్డాయి. చూసేటప్పటికి అక్కడ సత్యనారాయణ స్వామి వారు దర్శనమిచ్చారు. ఓ ఇడిగో మహానుభావుడు ఇక్కడే దర్శనమిచ్చాడని ఆ తర్వాతి కాలంలో త్రిపాద్విభూతి మహానారాయణ యంత్రం మీద ప్రతిష్ఠ చేశారు. ఆయనే చెప్పారు అలా చేయమని. విష్ణు పంచాయతనం, అందుకే లోపలికెడితే ధ్వజస్తంభం చుట్టూ విష్ణు పంచాయతనం ఉంటుంది. ఆయన దొరికిన చెట్టు అంకోల వృక్షం. అంకోల వృక్షం యొక్క మొదట్లో ప్రకాశించారు సత్యనారాయణ స్వామి వారు. అది ఇప్పుడు మనం క్షేత్రపాలకుడైన రామచంద్రమూర్తి దేవాలయ దర్శనానికి వెడతాం అన్నవరంలో. ఆ రామాలయం పక్కన ఉన్నటువంటి కళ్యాణ వేది ఉందే, ఆ వేదికకి దగ్గరలో ఆ అంకోల వృక్షం ఉండేది. అంకోలాన్ని అంకుడు, అంకు అంటారు. అంకు అంటే అకార కకార ఉకారములు ఉంటాయి అందులో. కా బ్రహ్మగారు, ఆ విష్ణువు, ఉ పరమశివుడు, మధ్యలో ఉన్నటువంటి 0 పూర్ణానుస్వరము అనంత సత్యవతి అమ్మవారు శక్తి. అంకు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తి కలిసినటువంటిది. అందుకే ఒక్క అన్నవరం క్షేత్రంలో మాత్రం శివకేశవ భేదములు లేకుండా మారేడు దళంతో పూజ, తులసి దళంతో పూజ, ఏకపీఠం మీద పరమశివుడు, సత్యనారాయణుడు, అనంతలక్ష్మి ముగ్గురు కూర్చుని ఉంటారు. ఆ సత్యవతీదేవి. ఆ అంకోల వృక్షమే పరబ్రహ్మస్వరూపం. శంకర భగవత్పాదులు మహాపురుషులు, కారణజన్ములు. మళ్ళీ శంకర భగవత్పాదులు అన్నప్పుడల్లా నాకు ఆ మాట వస్తూ ఉంటుంది. అదో త్రేణుపు లాంటిది. బాగా పటికి బెల్లం తిన్నవాడికి త్రేణుపు వస్తే తీపి ఎలా వస్తూ ఉంటుందో ఆ పేరు చెప్పినప్పుడల్లా నాకు అదొక మైమరపు. అటువంటి శంకరులు ఎక్కడ చూశారో అంకోల వృక్షాన్ని చూశారు. ఆయన అన్నారు, భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అంకోలం నిజబీజ సంతతి. అంకోల వృక్షానికో లక్షణం ఉంటుంది. పక్వము కానిటువంటి కాయ చెట్టు నుంచి కింద పడిపోతే అది పగిలిన తరువాత దాని విత్తనములు మళ్ళీ వెళ్ళి ఆ చెట్టుకు అంటుకుంటాయి. ఆ చెట్టు లాగేస్తుంది, అంటుకుపోతాయి మళ్ళీ వెళ్ళి. చెట్టు దాని విత్తనములనది లాగినట్టు
అంకోల వృక్షమునకు సంబంధించినటువంటి గింజలు వెళ్ళి అంకోల వృక్షమునే అంటుకున్నట్టు భక్తి యొక్క ప్రధాన ధ్యేయము అది. పరమేశ్వరుణ్ణి కలవడమే. నువ్వు ఈశ్వరుణ్ణి నుంచి విడిపోయి జీవుడవయ్యాను అనుకుంటున్నావు, మళ్ళీ ఈశ్వరుణ్ణి చేరుకోవడమే. అందుకే సనాతన ధర్మంలో ఏమిటో తెలుసా అండి, ఏదైనా ఈశ్వరుణ్ణి చేరడానికే తప్ప ఏది కూడా పొట్ట పోషించుకోవడానికే పరిమితం కాలేదు. మీరు చూడండి, నాదోపాసన అని ఒక మాట సంగీతంలో. నాదోపాసన అంటే ఏమిటో తెలుసా అండి, ఎక్కడ నుంచి నువ్వు విడిపడ్డావో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి చేరిపోగలగాలి. అందుకే రాగముల యందు ఆరోహణ అవరోహణ. ఆరోహణ అంటే పైకి ఎక్కడం, అవరోహణ అంటే కిందకి దిగిపోవడం. అవరోహణ కిందకు వచ్చాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి, సానిదపమగరిస అని కిందకు వచ్చినవాడు ఈ రీ నుంచి మళ్ళీ పైకి ఎక్కడికి వెళ్ళాలి, ఆ సాలోకే వెళ్ళిపోవాలి. జీవుడిగా కిందకు వచ్చినవాడు మళ్ళీ పైకెక్కి పరబ్రహ్మమునందు లయం కావాలి. ఇది నాదోపాసన. సంగీతము యొక్క ప్రధాన ప్రయోజనమేమి, పరవశించి పాడుకుని నాదోపాసన చేసి ఈశ్వరుడు యందు కలవాలి. ఆ ఉపాసన నీకు ఇక్కడ కదిలితే దానికి పొంగిపోతాడు తప్ప ఇంకొక దానికి మాత్రమే పరిమితమైనది కాదది. అదే కాదు, నీకు బాగా భౌగోళిక శాస్త్రం వచ్చు, ఇన్ని పర్వతములు, ఇన్ని నదులు, ఇన్ని సముద్రములు, ఇన్ని పీఠభూములు, ఇన్ని ఎడారులున్నాయని తెలుసుకోవడం కాదు, ఇన్నిటిని సృష్టి చేసిన వాడెవడని ఆ మహాశిల్పిని చూడగలగడం. నీకు లెక్కలు బాగా రావడం కాదు, ఇన్ని లెక్కలు నేను కడితే లెక్కలు కట్టలేనన్నిటిని సృజించినటువంటి ఆ మహాశిల్పి ఎవడని నువ్వు ఊహించగలగడం. నీకు తెలిసిన్న దానితో తెలియని దాన్ని అన్వయం చేసుకుని దాన్ని చేరుకోవడానికి ప్రయత్నించడం సనాతన ధర్మంలో ప్రతి శాస్త్రము యొక్క ప్రయోజనం. అందుకు కదూ నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే అని ఒక్క మాట అంటే, అదిగో వాళ్ళు క్షుద్రులు ఎరుగరు, వాళ్ళకి తెలియదు, కానీ నువ్వు సంతోషించాలి, నా నాదోపాసన నీకు తెలుసు అంటే పరవశాన మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు, అదిగో ఆ కదులుతున్నటువంటి నీ జడలు, ఆ ఒక్కసారి పరవశాన శిరసు గంగా ధరకుజారన శివగంగా, నా గానలహరి నువ్వు మునుగంగా, ఈ ఆనంద వృష్టినే తడువంగా, అది నాదోపాసన కాదు. నేను ఏదో చెప్తున్నానని మీరు అనుకోకండి, నేను ఒక యథార్థాన్ని ఆవిష్కరిస్తున్నాను. ఇవాళ చెప్పింది కాదు, చాలా చోట్ల చెప్పాను. ఇది ఆయన పొంగాలి. వీళ్ళు వింటే ఎంత, వీళ్ళకి పోతే ఎంత, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి నా గురించి తెలియదు. నేనేం చేస్తున్నానో ఎందుకు పాడతానో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు అంటే నా పక్కన ఎవరుంటారు, నాతో ఎవరుంటారు, నా వెనక ఎవరుంటారు, ఇవే తెలుసు వాళ్ళకి. నీకు తెలుసు నేనెవరో, ఎందుకు పాడుకుంటాను. కాబట్టి నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే, ఇదిగో వినవయా, నువ్వు వింటే నేను సంతోషిస్తా. విని ఆయన పొంగిపోవాలి. పొంగాడని గుర్తేమిటి, ఒక్కసారి మెరుపులు మెరిశాయి, అదిగో సంతోషించావు. నువ్వు సంతోషించావు కాబట్టే మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు, నువ్వు మురిసిపోవడం వల్ల నవ్విన చిరునవ్వుల కాంతులు, అదిగో ఆ మెరుపులు కాబోలు. నువ్వు పొంగిపోయి ఒరే నువ్వు రా నాదోపాసకుడు అని ఇలా చూస్తే పరవశాన శిరసు గంగా ఆ ధరకుజారన శివగంగ, అదిగో ఆ శివగంగ కింద పడింది. ఇది వాన కాదయా, ఆ నా గానలహరి నువ్వు తొడుగంగా ఆనంద వృష్టి నే తొడువంగా, నా గానలహరిలో నువ్వు తడిసిపో, నీ ఆనంద వృష్టిలో నే తడిసిపోతా. శంకరాచార్యుల వారే దీనికి బీజం అంటారు. ఈ ఆనంద లహరి, ఈ ప్రవాహం, ఈ వృష్టి శంకరులదే, ఆయన భిక్ష. కాబట్టి ఇది ఉపాసన. విడివడినటువంటి వాడు మళ్ళీ ఆయన్ని చేరుకోవాలి. ఆయన్ని చేరుకోవడానికి ప్రయత్నమే సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనం. ఒక నాట్యం ఉందనుకోండి, కేవలం నాట్యానికి కాదు, కదలికలన్నీ శివుడు, భావాలన్నీ అమ్మవారు. కేవలం కదలికలు మాత్రమే కదిపి శరీరాన్ని, భావము పండలేదనుకోండి ముఖంలో, అక్కడ ఒక కీర్తన జరుగుతోంది, ఆ భావము పండదు, కేవలం ఆంగికం అంటే శరీరం కదులుతుంది అంటే ఆయనకి ఏమీ తెలియలేదు. అది నర్తన కాదు, భావ లాస్యములు కలవాలి, అప్పుడే దానికి అందం. లాస్యము అమ్మవారు, నర్తన పరమశివుడు. ఆ రెండు కలిస్తే కేళి, అది కైలాసం, అది పరమశివుడు. నువ్వు పొంగిపోయి పరవశించి హద్దు లేకుండా
శివోపాసనగా భావ ప్రకటన చేస్తూ నువ్వు కదిలిపోతే శివుడు ఆవహించాడు. అప్పుడు నువ్వు శివానందమును పొందావు. నువ్వు పొందిన ఆనందమునకు అందరూ ఆనందమును పొందుతారు. నువ్వే పొందని ఆనందం ఇంకొన్ని ఎలా ఆనందింపజేస్తుంది? నీకే లేదా ఉపాసన, నీకే లేదా పొంగు, నీకు లేని పొంగు ఎవరిని పొంగిస్తుంది? కాబట్టి సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనము ఈశ్వరుణ్ణి చేరడమే. కాబట్టి శంకరులు అంటున్నారు, భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అంకోలం నిజబీజ సంతతి. విడివడిన వాడు కదలాలి. కదలికకి ఒక మార్గం ఉండాలి, ఎప్పుడో అప్పుడు కదలాలి. ఇన్ని కోట్ల జన్మలెత్తావో జీవుడిగా అయిపోయింది. 1,00,00,000,000 కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం బిట్లోకదే ఈశ్వర అంటాడు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు. 1,00,00,000,000 కరణీనాథుండనయ్యుండి 10,00,00,000,000 భార్యలకి నేను భర్తనన్నాడు. అంటే అంతమంది ఉంటారా? ఇవ్వాలంటే కోటేశ్వరరావు అన్న జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు. దీనికి ముందు ఎన్ని శరీరాలు ఎత్తాడో, ఎన్ని శరీరాల్లో ఉన్నాడో, ఎంతమంది భార్యలో, ఎంతమంది బిడ్డలో, జీవుడికి సంబంధం ఉందిగా. కాబట్టి విడిన నువ్వు కలిసే ప్రయత్నం చెయ్యాలి. దానికి ఎక్కడో మార్పు రావాలి, దానికి ఎక్కడో పడుతుంది బీజం. అయితే స్వాతంత్ర్యం రావడం ఎంత గొప్పదో నిలబెట్టుకోవడం కూడా అంతే గొప్పది. ఈశ్వరానుగ్రహం కలగడం ఎంత గొప్పదో ఈశ్వరానుగ్రహాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే గొప్పది. అందుకే మీరు చూడండి, పురంధరదాస్ గారని ఒక సంగీత విద్వాంసుడు, మహానుభావుడు, కర్ణాటకలో. ఇప్పటికీ ఆయన కీర్తనలు మనకి వెంకటాచలంలో కీర్తన చేస్తుంటారు. ఆ పురంధరదాస్ గారు శ్రీనివాసుడు పూర్వనామధేయం. ఆయన మహాలోభి. 6 నెలలు తిరిగాడు ఒక బ్రాహ్మణుడు, నా కొడుక్కి ఉపనయనం చేసుకుంటానయా ఏదైనా ఇమ్మని. అలాగే ఇస్తా అని తిప్పాడు, కానీ చిల్లిగా ఇవ్వలేదు. ఆయన ఇంట్లో లేనప్పుడు వచ్చాడు బ్రాహ్మణుడు. భార్య అడిగింది, ఎందుకయ్యా అలా తిరుగుతున్నావు మా ఇంటి చుట్టూ అని. అమ్మ, ఉపనయనానికి డబ్బిస్తానన్నాడమ్మా, పేద బ్రాహ్మణుణ్ణి, కొడుక్కి ఉపనయనం చేయలేకపోతున్నాను, ఇస్తానన్నాడు, ఈయన ఇవ్వట్లేదు. ఆవిడంది, ఇక తిరక్కు అని ముక్కు పుడక తీసిచ్చి ఇది పట్టుకెళ్ళి అమ్మి నీ కొడుకు ఉపనయనం చేసుకో, ఇక మా ఇంటికి రాకంది ఆవిడ బాధపడి. ఆవిడ మంచి భక్తురాలు. మహానుభావుడు పట్టుకెళ్ళి ఆ బ్రాహ్మణుడు కొడుక్కి ఇచ్చాడు, ఒరే అమ్మి పట్టరారా నీకు ఒడుగు చేస్తాను. ఆ పిల్లవాడు తిన్నగా వెళ్ళి ఈవిడ భర్త అయినటువంటి ఆ శ్రీనివాస నాయకుడికే ఇచ్చాడు. ఏమంటే దీనికి ఎంత విలువ వస్తుంది? ఆయన చూడగానే గుర్తుపట్టాడు, ఇది మా ఆవిడని. ఇది ఎలా ఇచ్చేసిందని, దీనికి విలువ కట్టడానికి సమయం పడుతుంది, భోజనం తర్వాత రా డబ్బిస్తానని కొట్టు తలుపులు వేసేసి గబగబా ఇంటికి వెళ్ళాడు. ప్రాణం పోయినా ఆయన ఏం కొట్టు విడిచిపెట్టాడు. అలాంటి వాడు వచ్చాడు ఏమిటని ఆవిడ అడిగిపోయింది. ఆయన అన్నాడు, నీ ముక్కు పుడక పట్టరా అన్నాడు. అంటే ఆవిడంది, ఇప్పుడు ముక్కు పుడక ఎందుకు వచ్చారు ఇంటికి? ఎందుకు వచ్చాను, ముక్కు పుడక పట్టరా. ఇప్పుడు ముక్కు పుడక దానం చేశానంటే హింసిస్తాడు. ముక్కు పుడక దానం చేయలేదని అబద్ధం చెప్తే భర్తకి ద్రోహం చేసిన పాపం వస్తుంది. సాక్షాత్ పరమేశ్వరుడు భర్త. యోమే భర్తాస్సమే గురు తం నిత్యం అనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ రామాయణంలో. అటువంటి భర్తని మోసం చేయడం ఎలా? కాదు, ఇక ఈ దోషం నుంచి బయటికి రాలేనని విషం తాగేద్దామని పూజామందిరంలోకి వెళ్ళి చిన్న గిన్నెలో విషం పట్టుకుని పుచ్చుకుంటోంది ఆవిడ. ఆ విషంలో తన ముక్కు పుడక కనపడి ఆవిడ వెంటనే ఈశ్వరానుగ్రహం అని ముక్కు పుడక పట్టుకెళ్ళి భర్తకి ఇచ్చింది. ఇప్పుడు ఆయన తెల్లబోయి కొట్లో ఉన్న ముక్కు పుడక ఇంటికి ఎలా వచ్చింది? మళ్ళీ అది పట్టుకుని పరిగెత్తుకుంటూ కొట్టుకెళ్ళి తలుపులు తీసి తను దాచినటువంటి పెట్టె చూశాడు, ముక్కు పుడక కనపడలేదు. అంతే. నేను ముక్కు పుడక కోసమని, రూపాయల కోసమని వెంపర్లాడి డబ్బు తీసుకెళ్ళి దాచి భార్యకిద్దాం బిడ్డలకిద్దామని నా జీవితం వ్యర్థం చేసుకున్నాను. అదో నేను పట్టుకెళ్ళిన డబ్బుతో పెట్టిన అన్నమే తిని ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ ఈశ్వరుడి కృపని అంత సాధించుకుంది. నేనా అదృష్టవంతుడిని, అదే అదృష్టవంతురాలు. అంతే. కొట్టు తెరిచి అన్నీ అందరికీ ఇచ్చేశాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. నువ్వే నా గురువని భార్య కాళ్ళ మీద పడిపోయాడు. పేరు మార్చుకుని వ్యాసరాయల వారి దగ్గర శిష్యరికం తీసుకుని సన్యసించి మహానుభావుడు ఆ పురంధరదాస్ గారు అయిపోయి దాస సాహిత్యంలో ఎన్ని కీర్తనలు చేశారో ఆఖరికి ఆయన వెంకటేశ్వర స్వామి వారిని తల మీద కొడితే, పాండురంగడిని కొడితే, ఆయన దగ్గరికి సేవ చేయడానికి సేవకుడి రూపంలో వెంకటరమణుడు పాండురంగడు పరిగెత్తుకొచ్చేవారు. చంద్రభాగ నీళ్లు పట్టుకొచ్చాడు రోజున పాండురంగడు ఆయనకి. అంతటి మహాభక్తుడై చిట్ట చివరి ఆయనలో కలిసిపోయాడు. ఈశ్వరాభిముఖ్యము ఎప్పుడో అప్పుడు జీవితంలో ఈశ్వరుడి వైపుకి కదలిక ఒకటి ఉంటుంది. ఈశ్వరుడి నుంచి విడివడిన వాడివి ఈశ్వరుల్లో కలవడానికి కదలిక ఉండాలి. అంతేకాని బాగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది.